విభజన అంశాలపై ఏపీ తెలంగాణ అధికారుల కీలక భేటీ ప్రారంభమైంది. మంగళగిరిలోని ఏపీ ఐఏసీ కార్యాలయంలో ఈ భేటీ జరుగుతోంది. రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, నవీన్, రాష్ట్ర విభజన అంశాలపై రెండు రాష్ట్రాల ఉన్నతాధికారులు కీలక సమావేశం నేడు మంగళగిరిలో ప్రారంభమైంది. ఇప్పటికే ఇరు రాష్ట్రాల ఐఏఎస్ అధికారులు, అదేవిధంగా సీనియర్ ఐపీఎస్ అధికారులు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ముఖ్యంగా తీసుకుంటే కనుక పునర్వ్యవస్థీకరణ చట్టంలోని అంశాలపై ఏపీలో తొలిసారిగా జరుగుతున్న భేటీ కావడంతో ఈ భేటీకి చాలా ప్రాధాన్యం లభించిందని చెప్పుకోవచ్చు. ఏపీ తెలంగాణ సిఎస్ల నేతృత్వంలో ఈ సమావేశం జరుగుతుంది. ముఖ్యంగా విభజన చట్టంలోని షెడ్యూల్ 9, 10 సంస్థల ఆస్తుల పంపకాలపై ప్రధానంగా ఈ కమిటీలో చర్చించబోతున్నారు. విద్యుత్ బకాయిలు, ఉద్యోగుల పరస్పర మార్పిడి, వృత్తి పన్ను పంపకం పైన కూడా అధికారుల కమిటీ చర్చించబోతుంది. ఇక ఉమ్మడి సంస్థల ఖర్చులను తిరిగి చెల్లించే అంశం పైన కూడా ఈ సమావేశంలో చర్చించున్నట్టుగా తెలుస్తోంది. విభజన పూర్తి కాని సంస్థలకు సంబంధించి నగదు నిల్వల పైన కూడా అధికారుల కమిటీలో చర్చించనున్నారు. షెడ్యూల్ 9, 10లోని సంస్థలు బ్యాంకు ఖాతాల్లో పంపకం కాకుండా మిగిలిపోయిన సుమారు 8,000 కోట్ల అంశం పైన కూడా ఈ సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉన్నట్టుగా మనకు అంతున్న సమాచారం బట్టి తెలుస్తోంది. ఇక తెలంగాణ నుంచి ఆ రాష్ట్ర సిఎస్ శాంతకుమారి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవి గుప్తాలు హాజరు కాగా, ఇంధన శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శి రఘునందన్ రావు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి రిజ్వీ, అదేవిధంగా కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శి సంజయ్ కుమార్, పౌర సరఫరాల శాఖ కమిషనర్ డిఎస్ చౌహాన్లు సమావేశానికి హాజరయ్యారు. ఇక ఏపీ నుంచి సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్, ఆర్థిక శాఖ కార్యదర్శి జానకి, హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్, ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, ఏపీ జెన్కో సీఎండీ చక్రధర్ బాబు, వాణిజ్య పన్నుల శాఖ చీఫ్ కమిషనర్ బాబు తదితరులు పాల్గొన్నారు. కొద్ది క్షణాల ముందే సమావేశం ప్రారంభమైంది. ఈ అంశాలపై సుదీర్ఘంగా అయితే అధికారుల కమిటీ చర్చించి ఒక రోడ్ మ్యాప్ ను సిద్ధం చేసే అవకాశం ఉంది విభజనకు సంబంధించిన అంశాలపైన. గతంలోనే ఈ అంశాలపైన ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఏపీలో కూటమి సర్కార్ ఏర్పడ్డాక అటు తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డితో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమై మాట్లాడడం జరిగింది. ఆ మీటింగ్ లో జరిగినటువంటి కీలకమైనటువంటి అంశాలపైన ఈ రోజు ఈ దానికి అనుబంధంగా ముందుకు తీసుకెళ్లడంలో భాగంగా ఈ సమావేశంలో కూడా ఆయా అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అంటే సత్య, శాఖల వారీగా ఈ భేటీ తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుందనుకోవచ్చా? గతంలో కూడా పలు దఫాలుగా చర్చించిన నేపథ్యంలో ఇప్పటికైనా విభజన అంశాలకు సంబంధించి ఒక క్లారిటీ వస్తుందనుకోవచ్చా? ఖచ్చితంగా. ఎందుకంటే రెండు వైపులా కూడా రెండు రాష్ట్రాలు కూడా ఇప్పటికే విభజన పూర్తయి విభజన జరిగి ఏళ్లు గడుస్తున్నా ఇంకా సమస్యలు అపరిష్కృతంగానే ఉన్నాయి అని చెబుతున్న తరుణంలో అటు కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ఇష్యూ పైన సీరియస్ గా ఉంది. ఇప్పటికే షీలాబేడి కమిటీలో కొన్ని సంస్థలను షెడ్యూల్ 9, 10లో ఉన్నటువంటి సంస్థల విభజన కొన్నిటికి రెండు రాష్ట్రాలు అంగీకరించినప్పుడు అపరిష్కృతంగా ఉన్న వాటిపైన కూడా క్లారిటీ తెచ్చుకునేందుకు ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఈసారి చర్చించాలని భావిస్తున్నారు. దానిలో భాగంగానే ఈ సమావేశం జరుగుతుందని చెప్పుకోవచ్చు. పట్టు విడుపుల దూరంలో రెండు రాష్ట్రాలు కూడా ముందుకు వెళ్తాయని అయితే అధికార వర్గాలు చెబుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఇరు రాష్ట్రాలకు అపరిష్కృతంగా ఉన్న సమస్యలు ఈ గతంలోనే 7,200 కోట్ల రూపాయలు 7,200 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ బకాయిలు తెలంగాణ నుంచి రావాల్సి ఉండగా దాంట్లో 2,500 కోట్లు కేంద్ర ప్రభుత్వమే విడుదల చేయించింది నేరుగా. కాబట్టి మిగిలిన మొత్తం ఎంత రావాలనే దాని మీద కూడా ఈ రోజు ఈ సమావేశంలో చర్చించే అవకాశం. దీంతో పాటు ఉమ్మడి సంస్థలకు చెల్లించిన వాటిలో కూడా ఎవరి వాటా ఎంత అనేది కూడా, అంటే ఎవరు ఎంత చెల్లించాలనే దాని మీద కూడా ఈ రోజు సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. మొత్తం మీద ఓవరాల్ గా ఈ విభజన అంశాల మీద షెడ్యూల్ 9, 10 ఈ సంస్థల విభజన మీద, ఉమ్మడి ఆస్తుల మీద ఒక క్లారిటీకి అయితే వచ్చేందుకు ఈ సమావేశం ఉపయోగం పడుతుంది. అంటే పూర్తి స్థాయిలో పరిష్కారం కానప్పటికీ కొంత మేరకైనా సరే దీనివల్ల ఉపయోగం ఉంటుందనే భావన అయితే అధికారిక వర్గాల్లో ఉన్నాయి. ఇలాంటి సమావేశాలు మరో 2-3 జరిగితే తప్ప పూర్తి స్థాయిలో విభజన అంశాలు పూర్తిగా పరిష్కారం అయ్యే అవకాశం అయితే కనిపించడం లేదని కూడా వారు చెబుతున్నారు. కాబట్టి దానిలో భాగంగా ఏపీలో జరుగుతున్న తొలి సమావేశం కావడం, ముందుగా తిరుపతిలో ఏర్పాటు చేయాలని భావించినప్పుడు కూడా తర్వాత దీన్ని ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దానిలో భాగంగా మంగళగిరిలో ఉన్న ఏపీ ఐఐసీ కార్యాలయంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అయితే సమావేశం కొనసాగుతుంది. సుహృద్భావ వాతావరణంలోని సమావేశం అయితే కొనసాగుతుంది.